పోతాడు ఈ విషయంలో మీరు అనుమానం పెట్టుకోకూరి నేను ఇప్పటికో 10-15 సార్లు అన్నా రేవంత్ రెడ్డి నువ్వు బీజేపీలోకి పోతావు పక్కా అని ఒక్కసారి కూడా మాట్లాడతలేడు అన్ని అడ్డమైన విషయాల మీద మాట్లాడతాడు అడ్డమైన అన్నిటి మీద మాట్లాడతాడు దీని మీద మాత్రం మాట్లాడాడు కానీ మిగతా విషయాల మీద మాత్రం ఎగిరెగిరి పడుతున్నాడు గొంతు చించుకుంటున్నాడు మీరు చూస్తున్నారు ఏమంటున్నాడు కొడుకల్లారా జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా కత్తిరిస్తా పేగులు తీసి మెడలేసుకుంటా అంటుండు పేగులు తీసి మెడలేసుకున్నాడు ఏంది నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి కూడా నా పేగులు మెడలేసుకొని తిరుగుతాడే ఇప్పుడు బోటి కొట్టేటోడు చేసినట్టు ముఖ్యమంత్రిగా బోటి కొట్టేటోను నువ్వు నాకు అర్థం కాక అడుగుతా ఇంకొక మాట అంటాడు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా అంటాడు జేబుల కత్తెర పెట్టుకుని ఎవడు తిరుగుతాడా జేబుల కత్తెరలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడు అయ్యా రేవంత్ రెడ్డి గారు జేబుల కత్తెర జర పైల అటు అయితే డేంజర్ సుమా జర్ర డేంజర్ జాగ్రత్త ఇంకొక మాట రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటుండు నా ప్రభుత్వాన్ని కులగొడతారట నేను చూసుకుంటా అంటుండు నీ ప్రభుత్వాన్ని మేమెందుకు కులగొడతాం భయ్ మాకేం అవసరము మానవ బాంబులు అవుతాం అంటుండు రేవంత్ రెడ్డి మానవ బాంబులు కాదు రేవంత్ రెడ్డి గారు నీ పక్కకే ఒక నల్లగొండ బాంబు ఉన్నది ఇంకో దిక్కు ఖమ్మం బాంబు ఉన్నది ఆ బాంబులే కులగొడతారు తప్ప మేమేం చేస్తలేం మేమైతే ఒకటే అంటున్నాం నిన్ను చేతనైతే తెగువ ఉంటే 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి మంచిగా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చు మేము కోరుకుంటున్నాం నువ్వు 5 ఏళ్ళు ఉండాలి ఖచ్చితంగా 420 హామీలు నువ్వేదైతే ఇచ్చినావో ప్రజలకు 420 హామీలు ఏవైతే ఇచ్చినావో అవి నిలబెట్టుకోకపోతే ఇడిసి పెట్టము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట మల్లారెడ్డి గారు ఇవాళ నిజానికి మన మేడ్చల్ కలెక్టరేట్లో అందరం కూడా పోయి అక్కడ దరఖాస్తు కూడా ఇచ్చొచ్చిరా ఇన్నే ఉందా దీని తర్వాత పోయి ఇచ్చుడు ఉంటుంది అందులో మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం పంట నష్టం ఇప్పటికే రాష్ట్రంలో విపరీతంగా జరిగింది రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు మనం అడగలే ఆయన్నే అన్నాడు నేను వస్తూనే ఉన్నా డిసెంబర్ 9 నాడు వచ్చేస్తున్నా ఫస్ట్ సంతకం పెట్టేస్తా 2 లక్షల రుణమాఫీ ఇచ్చేస్తా ఎవడన్నా లోన్ తీసుకున్నాడు ఉంటే ఉరుకుని బ్యాంకుకు ఉరుకురికి తెచ్చుకోండి నేను చేస్తా అన్నాడు రుణమాఫీ మనం అడగలే మనం డేట్ చెప్పమనిలే మనం అసలు లెక్క కూడా చెప్పమనిలే ఆయననే అన్నాడు మొదటి సంతకం పెడతా అన్నాడు మరి డిసెంబర్ 9 పోయింది జనవరి 9 పోయింది ఫిబ్రవరి 9 పోయింది మార్చి 9 పోయింది ఇంకొక వారం అయితే ఏప్రిల్ 9 వస్తుంది అడగద్దా మరి రేవంత్ రెడ్డిని ఏమైందయ్యా నీ రుణమాఫీ అడగాలనా అందుకే మేడ్చల్లో మీరు రైతులకు ఒకటే మాట చెప్పండి ఎవరెవరికైతే 2 లక్షల రుణమాఫీ జరిగిందో ఎవరెవరికైతే 2 లక్షల రుణాలు పోయినాయో వాళ్ళు కాంగ్రెస్ కోటేయండి మిగతా వాళ్ళంతా మాకు గులాబీ జెండా కోటేయండి అనే మాట మనం గ్రామాన చెప్దాం 2 లక్షల రుణమాఫీ అని మనం అడగలే ఆయననే చెప్పిండు డిసెంబర్ 9కి చేస్తా అని చెప్పి నరికిండు ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు పొంకనాల పోతిరెడ్డి పెద్ద మాటలు చెప్పిండు ఏమేం మాటలు చెప్పిండు 2500 రూపాయలు ఇస్తా ఆడబిడ్డలకు అన్నాడు ఎవడన్నా అడిగిండు ఆయనను 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2500 ఇస్తా అన్నాడు పడ్డాయా అమ్మాయి వాళ్ళకన్నా ఎక్కడైనా చాలా అయిందా రైతులకు 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు రైతు భరోసా అన్నాడు పట్టదారులకే కాదు కౌలు రైతులకు ఇస్తా అన్నాడు 15,000 రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు ఇవాళ మీరు చూస్తున్నారు ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు నిన్న మా లక్ష్మారెడ్డి గారు ఒక ఆటో ఎక్కి ఆ ఆటో డ్రైవర్తో మాట్లాడుకుంటా నువ్వేం అధైర్యపడక తమ్ముడు మేమున్నాం నీకోసం అని చెప్పి లక్ష్మారెడ్డి గారు కూడా నిన్న ఆటో డ్రైవర్లకు కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేసిండు ఇవాళ ఏ వర్గం కూడా రాష్ట్రంలో సంతోషంగా లేదు రైతులు కోపంగా ఉన్నారు మహిళలు కోపంగా ఉన్నారు ఆటో డ్రైవర్లు కోపంగా ఉన్నారు విద్యార్థులు కోపంగా ఉన్నారు నిన్న ఏప్రిల్ 1 నాడు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తా అని జాబ్ క్యాలెండర్ అన్నాడు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తా ఏప్రిల్ 1 విడుదల అన్నాడు అది కూడా ఎత్తగొట్టిండు విద్యార్థులు కూడా కోపంగానే ఉన్నారు ఏ వర్గము సంతోషంగా లేదు ఒక దిక్కు ఎండలు మండుతున్నాయి కరెంటు మంచిగుందా కరెంటు కట్లు అవుతున్నాయా అయితలేవా బాగుందా కరెంటు మోటార్లు కాలుతున్నాయి మోటార్లు కాలబట్టే చీరలు ఎండబట్టే కరెంటు కోసం మళ్ళీ అర్ధరాత్రి బావి కడవై వండుకునే రోజులు మళ్ళా మోపోయినాయి వెనకటి రోజులు తెస్తాడు మళ్ళా అని చెప్పిండు ముందే రేవంత్ రెడ్డి తెచ్చిండు మళ్ళా పాత రోజులు మళ్ళా తెచ్చిండు అయినా రేవంత్ రెడ్డి గారిని అని కూడా తప్పు లేదు ఎందుకంటే ఆయన పాపం ముందే చెప్పిండు చాలా నిజాయితీగా చెప్పిండు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు మరి ప్రజలు మోసపోవాలని కోరుకున్నప్పుడు మేము మోసం చేస్తే
తప్పేంది అనే మాట రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీగా చెప్పిండు. కానీ మనమే తప్పు చేసినాం. ఏం తప్పు చేసినాం? ప్రజలకు మనమే చక్కగా చెప్పలే, మనం మంచి పనులు చేసి కూడా చెప్పుకోలే. దేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది కేసీఆర్. దేశం మొత్తంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిందే కేసీఆర్. 73% పెంచిండు కేసీఆర్ గారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చిండు. కానీ వాళ్ళని సంజాయించుకోలేకపోయినాం. భారతదేశంలోనే అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిండు పిల్లలకు, కానీ ఆ పిల్లలను సంజాయించుకోలేదు, మన దిక్కు తిప్పుకోలేదు. రైతులకు కేసీఆర్ చేసినంత ఎవరు చేయలే. రైతు బంధు కానీ, 24 గంటల కరెంటు కానీ, కొనుగోలు కేంద్రాలు కానీ, రైతు వేదికలు కానీ, రైతు రుణమాఫీ కానీ ఎవరు చేయలే. కానీ ఆ రైతులను కూడా పూర్తిగా మన దిక్కు మలుపుకోలేకపోయినాం. ఇవన్నీ మనం చెప్పుకోవాలి. మళ్ళొక్కసారి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు ఈసారి జరగనీయొద్దు. మన పోటీ మీరు మర్చిపోకండి. మన పోటీ కాంగ్రెస్తో లేదు. మల్కాజ్గిరి పార్లమెంట్లో ఖచ్చితంగా మన పోటీ భారతీయ జనతా పార్టీతో ఉన్నది. జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ప్రతి క్రిస్టియన్ సోదరుడు, ప్రతి ముస్లిం సోదరుడు, ప్రతి సిక్కు సోదరుడు, మైనారిటీ సోదరుల దగ్గరికి పోదాం, చెబుదాం వాళ్ళకు, అన్నా సెక్యులర్ పార్టీ, నిజమైన సెక్యులర్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే కేవలం కేసీఆర్ గారి నాయకత్వం